ప్రకృతి వ్యవసాయంలో 18 ఏళ్ల అనుభవం. సేంద్రియ పద్ధతిలో పండించిన ఆర్గానిక్ బియ్యం, మచిలీపట్నం సన్న బియ్యం, 1 సంవత్సరం పాత బియ్యం, 25 కేజీల బస్తా కేవలం 1750 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7908679140. ఈరోజు రాష్ట్రంలో మహిళలందరూ కూడా అంగన్వాడీ ఉద్యోగస్తులందరూ వాళ్ళు ఇప్పటికిప్పుడే ఈరోజు ప్రభుత్వం హుకుం జారీ చేసి రేపు 5వ తారీఖు లోపు విధుల్లో చేరడానికి మీ ఉద్యోగాలు ఉన్నట్లు బెదిరింపులు దిగిన పరిస్థితి. దీని గురించి 4.5 సంవత్సరాల జగన్ రెడ్డి పాలనలో దుర్మార్గంగా వ్యవహరించడమే కాదు, రాష్ట్రాన్ని దోచుకుంటూ అడ్డగోలుగా ప్రతిపక్షాలమైన కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తూ ప్రభుత్వాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ప్రశ్నించిన వాళ్ళందరినీ కూడా అనకదొక్కే ప్రయత్నం చేయటం, ఒక నియంతలాగా పరిపాలన చేయటం అనేది మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అంగన్వాడీల విషయంలో కూడా ఇదే జరుగుతుందని మనకు అర్థమైంది. ఇప్పుడు పాదయాత్రలో ఇదే మహిళలందరినీ కూడా ఆయన కౌగులించుకుని ముద్దులు పెట్టి అండగా ఉంటానని చెప్పారు. పక్క తెలుగు రాష్ట్రంలో ఉన్నట్టు ప్రభుత్వం కంటే కూడా వాళ్ళు ఎంత ఇచ్చినా సరే దానికి 1000 రూపాయలు ఎక్కువగా ఇస్తా అన్నారు. అదే కదా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉంది. కనీస వేతనాలు సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారం 26,000 రూపాయలు చెల్లించమని అడుగుతూ ఉన్నారు. మీరు హామీ ఇచ్చినవే ఇవన్నీ కూడా వాళ్ళేం గొంతెమ్మ కోరికలు కోరటం లేదు. మేము కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 18,000 అని చెప్పి అమలు చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ 19,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలి కదా, అదే వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అటువంటిది వాళ్ళకి ఏమాత్రం కూడా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా అంగన్వాడీలను కానీ ఆశా వర్కర్లు కానీ అందరినీ కూడా మరి హుకుం జారీ చేసి వాళ్ళ పైన డబ్బులు లేవని అప్పుల పాలు చేసేసినటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టే పరిస్థితుల్లో లేడని అర్థమైంది. బట్ ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ టు ఫుల్ఫిల్ ద ప్రామిసెస్ డ్యూరింగ్ ద ఎలక్షన్ టైమ్ ఆర్ ద ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా హామీలన్నీ నెరవేర్చాలి. అది కాకుండా వాళ్ళకి 5వ తారీఖు లోపు కనుక మీరు ఉద్యోగాల్లో చేరకపోతే అని చెప్పి బెదిరించక పాల్పడటం అనేది ఏమాత్రం కూడా సమంజసం కాదు. మనం ఆల్రెడీ చూసాం, ఆడవాళ్ళతో పెట్టుకున్న వాళ్ళు ఎక్కడ ఉంటారు అనేది. రాజులే నిలబడలేకపోయారు, రాజ్యాలే కూలికిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి ఒక లెక్క. అంటే మహిళల ప్రభుత్వం చెప్పుకుంటూ ఉంటారు. ఈ 4.5 ఏళ్ళు మహిళల మీద ఎక్కువగా దాడి జరిగిన పరిస్థితి. 3 నెలల ఎన్నికలు ఉన్నాయన్నప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా కొంచెం చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఎందుకని వైఎస్ఆర్సీపీ వివాదాల్లోకి వెళ్తుందంటారు? జగన్మోహన్ రెడ్డి గారికి క్లియర్గా తెలుసండి ఆల్రెడీ ఓడిపోతున్నామని. ఎమ్మెల్యేల్లో వ్యతిరేకత ఉంది, ప్రజల ఆగ్రహంతో ఉన్నారు. వీళ్ళు కావాలని చెప్పి ఏదో బటన్ నొక్కి డబ్బులు ఇచ్చినంత మాత్రాన యువతకు ఉద్యోగాలు లేకుండా, రాష్ట్రం డెవలప్మెంట్ అనేది లేకుండా, ముఖ్యంగా మహిళల పైన జరుగుతున్నటువంటి దాడులు కానీ, లైంగిక వేధింపులు కానీ, అత్యాచారాలు కానీ, మరి మనం ఫస్ట్ రేస్లో ఉన్నాం అన్నమాట భారతదేశంలో. వాటిని అరికట్టలేనటువంటి పరిస్థితి. అమరావతి ఉద్యమమే తీసుకుందాం. వాళ్ళేం పాపం చేశారు? రైతులు కానీ మహిళలు కానీ భూములు త్యాగం చేసి పూర్తి స్థాయిలో అన్ని హంగులతో అమరావతి రాజధానిని డెవలప్ చేయండి, మీరిచ్చిన మాటకి నిలబడండి అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేస్తూ ఉంటే ఎంత దారుణంగా, అసభ్యకరంగా మహిళలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడమే కాదు, ఈడ్చిపారేయటం కానీ, కేసులు బనాయించటం కానీ, ఇవన్నీ కూడా మనం చాలా దారుణమైనటువంటి పరిస్థితులు చూసాం. సో ప్రజలందరూ కూడా అన్ని వర్గాలు, ఈవెన్ ఉద్యోగస్తులు కూడా ఇవన్నీ కూడా అర్థమైంది. అతనికి ఒక్క ఛాన్స్ అని అడిగాడు కదా జగన్మోహన్ రెడ్డి. ప్రజలు కూడా ఒక్క ఛాన్స్ అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క ఛాన్స్ ఇచ్చాము, ఇంకా చాలు, మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చేస్తున్నారు. అది ఆయనకు అర్థమైంది కాబట్టే ఓడిపోతున్నారు. కాబట్టే ఇప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చలేని పరిస్థితుల్లో ఉన్నాడు అతను. కేవలం ఏంటంటే అతను సర్వైవ్ బతకడం కోసం బెదిరింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం కూడా అతనికి సహకరిస్తూ ఉంది. మోడీ గారు ఏం చేస్తూ ఉన్నారు? అతను ఒక హిట్లర్లా పరిపాలిస్తూ ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేస్తూ ఉన్నారు. పోలవరాన్ని పూర్తి చేస్తూ ఉన్నారు. ఏమైపోయింది అవన్నీ కూడా? ఈ రోజున అతను ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదేవిధంగా మోడీకి అడుగులకి మడుగులెత్తుతూ కేసులకు భయపడి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేనటువంటి నిస్సహాయ పరిస్థితుల్లో పరిపాలన చేస్తూ ఉన్నాడు. సో చివరిగా మేడం, ఎన్నికలకు వచ్చేసింది. వైఎస్ఆర్సీపీలో అలకలు పోని ఎవరైతే ఆ పార్టీ నుంచి బయటకు వస్తూ ఉన్నారో వాళ్ళలో ఎక్కువ శాతం కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు. ఈరోజు ఆళ్లరామకృష్ణారెడ్డి అయితే బహిరంగంగానే చెప్పారు, షర్మిలతో నా ప్రయాణం, నేను మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే వెళ్తాను కాంగ్రెస్ పార్టీలో. మరికొంతమంది అదే దారిలో ఉన్నారు.
అంటే కాంగ్రెస్ పుంజుకుందంటే ఇక వైఎస్ఆర్సీ పూర్తిగా భూస్థాపితం అయిపోయినట్టు. అంటే ఎవరైతే రిటర్న్ బ్యాక్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి పార్టీలో తీసుకునే పరిస్థితి ఉందంటారా? తెలంగాణలో చూసాం కదండి మనం, కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళిన వాళ్ళు ఈ 10 సంవత్సరాల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి తిరిగి రావడం జరిగింది. సొంత ఇంటికి మేము వస్తున్నాం అని చెప్పి వాళ్ళు చాలా హ్యాపీగా వచ్చున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరగబోతా ఉంది. అంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంకి వచ్చేసరికి మంత్రులుగా కూడా వ్యవహరించిన వాళ్ళు ఉన్నారు, కానీ తీవ్రమైన వ్యతిరేకత ఉంది వాళ్ళ మీద. జగన్మోహన్ రెడ్డి పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎంత వ్యతిరేకత ఉందో, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు మంత్రులుగా ఉన్నారు చాలా వాళ్ళ మీద తీవ్రమైన వ్యతిరేకత. మరి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఉపయోగపడతారంటారు? అసలు మంత్రులు అనేవాళ్ళు ఏం చేశారండి రాష్ట్రంలో? మొత్తం అంతా కూడా పరిపాలన చేసింది, మంత్రులకు ఇచ్చినటువంటి శాఖలను కూడా మొత్తం అంతా కూడా గుప్పెట్లో పెట్టుకుని ఆడించిందంతా కూడా జగన్మోహన్ రెడ్డే కదా. ఈ రోజున ప్రజలు అంటా ఉన్నారు, ఎమ్మెల్యేల మార్పు కాదు కావాల్సింది, మాకు ముఖ్యమంత్రికి మార్పు, జగన్మోహన్ రెడ్డిని మార్చాలి అని కోరుకుంటా ఉన్నారు. అందుకని ఎమ్మెల్యేలు కానీ మంత్రుల మీద కానీ వాళ్ళు అసలు పనే చేయలేదు, వాళ్ళు బయటకు ప్రజల్లోకి వచ్చిందే లేదు. అందుకని అటువంటి సమస్య అయితే ఉంటుందని నేను అనుకోవట్లేదు. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి తిరిగి వెళ్ళారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తేనే గౌరవంగా ఉంటాం, మనం ప్రజలకు మనం అనుకున్న విధంగా సేవ చేయగలుగుతాము అని చెప్పి భావిస్తూ ఉన్నారు. సో మేడం, అలాగే దక్షిణాదిలో కాంగ్రెస్ బాగా ఒక్కొక్కటిగా అంటే కర్ణాటక, తెలంగాణ గెలుచుకుంటూ వచ్చింది. ఆ 2 రాష్ట్రాల్లో కీలక భూమికి పోషించిన మాణిక్యం ఠాకూర్ గారిని ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఇన్ఛార్జిగా వేసిన పరిస్థితి, దీన్ని ఎట్లా చూస్తారు? తెలంగాణలో రేవంత్ రెడ్డి గారిని అనేక మంది వ్యతిరేకించినా కూడా ఒక అగ్రెసివ్ లీడర్షిప్ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఆ కేసీఆర్ పైన దమ్ముగా యుద్ధం చేయగలుగుతారు అని చెప్పి నమ్మి మాణిక్యం ఠాకూర్ గారు రేవంత్ రెడ్డి గారిని పిసిసి అధ్యక్షులుగా బలపరచడం జరిగింది. దాన్ని రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు కూడా సమర్థించారు. అటువంటి నాయకులు ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జిగా ఆంధ్రప్రదేశ్కి రావటం అనేది చాలా మంచి ఆలోచనగా భావిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఆయన ఫస్ట్ డే వచ్చినప్పటి నుంచి కూడా ఏ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని టార్గెట్ చేస్తూ ఉన్నారో, ట్విట్టర్ ద్వారా అటాక్ చేస్తూ ఉన్నారో మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఇమీడియట్గా షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి పరిణామాలు కానీ, మళ్ళీ వైసీపీలో ఉన్నటువంటి అనేక అసంతృప్తి ఎమ్మెల్యేలు, నాయకులు కాంగ్రెస్ పార్టీకి రావాలనుకోవటం కానీ, ఇవన్నీ చాలా ఫాస్ట్గా మార్పులు జరుగుతూ ఉన్నాయి. అంటే ఒక సమర్థమైనటువంటి నాయకత్వాన్ని ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి, ఆయన ద్వారా మనం పార్టీని స్ట్రెంథన్ చేసుకోవాలి అని ఒక మంచి ఆలోచన రాహుల్ గాంధీ గారు చేశారు, మా ఖర్గే గారు కూడా చేయడం జరిగింది. సో ఆ దిశగానే మనకి మార్పులు జరుగుతూ ఉన్నాయి. సో హీఈస్ గోయింగ్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. వై నాట్ ఏపీ? మేము ఆల్రెడీ స్లోగన్ తీసుకొచ్చాం కదా, కర్ణాటకలో సక్సెస్ అయ్యాం, తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. సో వై నాట్ ఏపీ అనేది మేము ఆల్రెడీ ఆ స్లోగన్తో మేము ముందుకెళ్తా ఉన్నాం. తెలంగాణ కర్ణాటకలో లాగా అక్కడ యడ్యూరప్ప, శివకుమార్, ఇక్కడ రేవంత్ రెడ్డి, మరి ఆంధ్రలో ఎవరంటారా ఆ పాత్ర పోషించేది? కర్ణాటకలో సిద్ధరామయ్య గారు, డికే శివకుమార్ గారు, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ఇతర సీనియర్ నాయకులు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా బలమైన నాయకత్వం ఉంది. రఘువీరారెడ్డి గారు ఉన్నారు, కేవీపీ రామచంద్రరావు గారు ఉన్నారు, పల్లవ రాజు గారు ఉన్నారు, అండ్ ఇతర చాలామంది పెద్దలు ఉన్నారు. పిసిసి ప్రెసిడెంట్ గారు గిడుగు రుద్రరాజు గారు. మా టీం వచ్చినప్పటి నుంచి కూడా నిరంతరం అన్ని ప్రజా సమస్యల మీద మేము ఫైట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కొత్తగా షర్మిల గారు యాడ్ అవుతూ ఉన్నారు. ఆవిడతో పాటు ఇంకా చాలామంది చాలా బలమైనటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వస్తూ ఉన్నారు. సో వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ ఇట్ అండి.